నమస్తే ఫ్రెండ్స్, మన జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా ట్రైలర్ ఈ నెల 25న 5 గంటలకు రిలీజ్ కానుంది. ఇది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు న్యూస్ ఇది కాదు. నేను చెప్పే న్యూస్ అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి గూస్ బంప్స్ పక్కా వస్తాయి. ఏంటంటే అది ఈ సినిమా బయ్యర్ ఎవరంటే వక్కంత నాగవంశీ గారు. అతను ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా రిలీజ్ చేయాలనుకున్నారంట. అది ఈరోజు వార్త. ఇంతకీ ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేద్దాం అనుకున్నారు, ఆ ఈవెంట్కి ఎవరెవరిని పిలుద్దాం అనుకున్నారు, చేస్తే అది ఇండియాలోని నెంబర్ ప్రీ రిలీజ్ ఈవెంట్గా మిగలనుందా, అసలుకేంటి కథా కమామిషు, ఇవన్నీ చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దామండి. మనందరికీ తెలుసు జూనియర్ ఎన్టీ రామారావు గారికి ఇది ప్రత్యేకమైన సినిమా. ఎంత ప్రత్యేకం అంటే ఆయన మొట్టమొదటిసారి నార్త్ ఇండియాలో అనగా బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు. ఆయనకి చాలా చాలా ప్రత్యేకత. ఈ సినిమా కానీ హిట్ అయితే అతనికి తిరిగి చూసుకోకుండా మన పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిపోతారు, అందులో ఏ డౌట్ అక్కర్లేదు. అందుకని ఆయనకి చాలా ప్రత్యేకమైన సినిమా అని చెప్పొచ్చు. అయితే ఆ సినిమాని నాగవంశీ గారు కొన్నారని కూడా చెప్పాను. అయితే అతను ఎన్టీఆర్ గారి జీవితంలో మొట్టమొదటి బాలీవుడ్ సినిమా కాబట్టి హిందీ వాళ్ళకి బాలీవుడ్ వాళ్ళకి ఎన్టీఆర్ గారి పవర్ ఏంటో సత్తా ఏంటో ప్రీ రిలీజ్కే చూపిద్దామండి అని ఒక సన్నిహితులతో చెప్పారంట. అంటే ఏం చేద్దామని వాళ్ళు అడిగారంట. మీ అందరికీ తెలుసు 2003 డిసెంబర్ 5న ఆంధ్రావాలా అనే ఒక సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిమ్మకూరులో జరిగింది. దానికి దగ్గర 10 నుంచి 15 లక్షల మంది జనాభా వచ్చారు. అప్పుడు నేను కూడా వెళ్ళాను. అయితే నేను ఎక్కడో ఒక మూలన ఉన్నాను, ఆ ఊరు కూడా ఎంటర్కాల్ అయిపోయాను. ఆ రేంజ్లో వార్ 2కి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడదాముండా అని సన్నిహితుల దగ్గర అన్నారంట. అన్నీ కుదిరితే ఆగస్టు 2వ వారంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టడానికి అంతా రెడీ చేస్తున్నారంట. విజయవాడలో పెట్టేసి మరి దీనికి ఎవరెవరు వస్తున్నారు, ముఖ్యంగా ఆ సినిమా ప్రొడ్యూసరు చోప్రా గారు, డైరెక్టర్ ముఖర్జీ గారు, హీరోయిన్ కేరా అద్వానీ, ఇంకొక హీరో హృతిక్ రోషన్ గారిని కూడా పిలుద్దాం అనుకుంటున్నారంట. అంతేనా, బాలీవుడ్ బడా నిర్మాతల్ని వాళ్ళందరిని పిలవనున్నారంట. అంటే ఇది ఒక ఆలోచన వాళ్ళకి. మరి దీనికి ఎన్టీఆర్ గారు ఒప్పుకుంటారా? ఎన్టీఆర్ గారు ఒప్పుకుంటే మరి మన తెలుగు రాష్ట్రాల్లో సీఎంలు ఒప్పుకుంటారా? మొదటికి ఈ మధ్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే అప్పుడులోనే ఆంధ్ర వాళ్ళకి 15 నుంచి 15 లక్షల మంది జనాభా వచ్చారు. అది వరల్డ్ రికార్డు ఎన్టీఆర్ గారికి. మరి ఇప్పుడు పెడితే అంతకంటే ఎక్కువ మంది వస్తారా? డెఫినెట్గా వస్తారు. అదే ఇక్కడ ప్రాబ్లం. మరి తెలుగు 2 రాష్ట్రాల్లో సీఎంలు ఒప్పుకుంటారా? ఒకరు ఒప్పుకున్న పోలీసులు మేము నిర్వహిస్తామని వాళ్ళు ఒప్పుకుంటారా? అన్ని డౌట్లు ఇవన్నీ. అయితే వక్కంత వంశీ గారి మెదడులో ఈ ఆలోచన మాత్రం ఉందంట. బాలీవుడ్కి హిందీ వాళ్ళకి మన సౌత్ ఇండియా దెబ్బంటే, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి దెబ్బంటే ఆంధ్ర వాళ్ళ లెవెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి చూపిస్తే అర్థమైద్ది. నెక్స్ట్ ఎవరన్నా సినిమా తీస్తామన్నా మన తెలుగు వాళ్ళని బట్టి ఇదిరా వాళ్ళు ఆ తెలుగు వాళ్ళ హీరోలకు ఉన్న ఫ్యాన్స్, ఇదిరా వాళ్ళ బ్రాండ్ అని అనుకోవాలంట. అంతలా ఉబలాట పడుతున్నారు ఒక్కంత నాగవంశీ గారు. మరి చూద్దామండి నిజంగా కానీ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారికి ఆ రేంజ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పడితే, దానికి తగ్గట్టుగా కానీ సినిమా హిట్ అయితే నో డౌట్ హీ ఈజ్ గోయింగ్ టు బి ద ఇండియన్ నెంబర్ 1 సూపర్ స్టార్. అప్పట్లోనే 2003లోనే 10 లక్షల నుంచి 15 లక్షల మంది జనం వచ్చారు. 15 ట్రైన్లు వేశారు, 4500 కార్లు వచ్చాయి, 50 కిలోమీటర్ల దూరం ఎక్కడ పట్టిన జనమే. అసలుకి నిమ్మకూరు వచ్చిన వాళ్ళని ఆ నిమ్మకూరు స్టేడియం కెపాసిటీ ఎంత? 20,000 మంది. అన్ని లక్షల మంది వచ్చారు. ఇప్పటికీ అది ఇండియా రికార్డు, ఎప్పటికీ కూడా ఇండియా రికార్డు. మరి దాన్ని నాగవంశీ గారు బ్రేక్ చేస్తారా లేదా కాలమే నిర్ణయించాలి. ఇదైతే మాత్రం ఆయన మెదడులో కదిలిన ఒక ఆలోచన అంట. నమస్తే ఫ్రెండ్స్,
ఒకవేళ వార్ 2కి ఇప్పుడు పెట్టిన ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంతకంటే రెండొంతలు రాగలరు. దట్ ఈజ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు.